లిక్కర్ కేసు రివర్స్ అయినట్టుంది. మొన్నటిదాకా రోజు ఏం రాశారు? వాళ్ళు చెప్పేశారు, వీళ్ళు చెప్పేశారు, ఒప్పేసుకున్నారు, జగన్ అక్కడంట, ఇక్కడంట అన్నటువంటిది. నేను ఇంతకుముందే చెప్పా. వాళ్ళ స్టేట్మెంట్, వీళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా అయితే గనక ప్రతి ఒక్కళ్ళ మీద కేసు పెట్టొచ్చు. నిరూపించాల్సినటువంటి పాయింట్ ఏంటంటే డబ్బులు పట్టుకోవాలా. ఆ డబ్బులు కూడా పనిచేశారని రాసేశారు. ఇప్పుడు లిక్కర్ నిందితులకి నార్కో టెస్ట్ అంట. అన్నీ తెలిసి నోరు విప్పట్లేదట వాళ్ళందరూ. మొన్నటిదాకా వాళ్ళందరూ నోరిప్పేశారు. ఆ తర్వాత అబ్బెబ్బే విప్పలేదు. అయితే వాళ్ళ దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి వాళ్ళ గురించి. ఆధారాలు ఉన్నప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టక ఇంకేంటి? వాళ్ళు నోరెప్పడం ఎక్కడ ఉంటుందా? ఏ నిందితుడైనా సరే నేనే తప్పు చేశానని చెప్తాడా? వీళ్ళందరినీ ఇప్పుడు నార్కో టెస్ట్ చేయడానికి అడుగుతారట. నార్కో టెస్ట్కి ప్రొసీజర్ ఏంటి? ఒక మత్తు దెక్కిచ్చి ఆ టైంలో వాళ్ళ మెదడు మీదన వాళ్ళు ఇది కోల్పోతారు. అంటే ఓ రకంగా స్టెరాయిడ్ అనమాట అది. మెదడు మీద అదుపు కోల్పోయినప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు అన్నటువంటిది. అది ఉగ్రవాదులకు వాడతారు. ఇట్లాంటి కేసుల్లో వాడరు. ఈవెన్ ఉగ్రవాదులకైనా సరే వాళ్ళు అంగీకరిస్తేనే వాడాలన్నది భారతదేశపు చట్టాలు చెప్తున్నాయి. కాబట్టి అది చేయడం అసాధ్యమైన పని. వాళ్ళకే నోటీస్ ఇస్తారు, నార్కో టెస్ట్ అడుగుతున్నారు ఏంటి అన్నటువంటిది. మేము ఒప్పుకోము అంటారు. దానికి రీజన్ కూడా చెప్పాల్సిన పని లేదు. మేము ఒప్పుకోము అంటే వ్యక్తి స్వాతంత్ర హక్కు కింద జరగదు. కాబట్టి ఈ కేసు ముందుకు ఎట్లా వెళ్ళాలో వెనక్కి ఎట్లా వెళ్ళాలో అర్థం కాక తలబట్టుకుంటున్నట్టు కనబడుతుంది.